హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే కోస్ట్ గార్డ్కి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఎవరైతే అంటే అసిస్టెంట్ కమాండెంట్, జనరల్ డ్యూటీ, టెక్నికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవైతే ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అసిస్టెంట్ ఏ పోస్టు ఖాళీగా ఉన్నాయంటే అసిస్టెంట్ కమాండెంట్, జనరల్ డ్యూటీ, టెక్నికల్ అంటే టెక్నికల్ వచ్చేసరికి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే 8 జూలై 2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 జూలై 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఇంకా పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. జనరల్ డ్యూటీకి వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేట్లు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అయితే ఉండాలి, 2 సబ్జెక్టులు. ఇంకా పోతే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి 25 మధ్యన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్కి సంబంధించి అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ వీటిలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. విత్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్టెన్ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ అంటే ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years. మనకి ఇది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఇంకా పీడబ్ల్యూ వాళ్ళకైతే మనకు చెప్పాల్సి 3 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి దాదాపుగా 170 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట మొత్తంగా. ఇది జనరల్ డ్యూటీ నుంచి అయితే 140 పోస్టులు, అలాగే టెక్నికల్ అంటే ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్కి సంబంధించి 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా అయితే 170 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీకైతే మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరైతే మిస్ కాకుండా ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే రీజనింగ్ అండ్ న్యూమెరికల్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 25 క్వశ్చన్లు. అంటే మొత్తంగా 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 2 గంటలు అయితే మనకు టైమింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు నామినేషన్ ఆఫ్ మార్క్స్ అంటే మీ మార్క్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసేది వాళ్ళ క్లియర్ అయితే ఫార్ములా కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. 2 స్టేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజీ మామూలు ఎగ్జాము, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రిలిమినరీ సెక్షన్ బోర్డు అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా క్యాండిడేట్స్ వెరిఫికేషన్ అంటే మీ సర్టిఫికేటు, ఫోటో, బయోమెట్రిక్ ఇలాంటివన్నీ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ అంటే మీరు ట్రైనింగ్ సెంటర్కి సంబంధించింది అనమాట. అంటే సెంటర్స్ సెలక్షన్కి సంబంధించింది. ఇంకా స్టేజ్ 3 వచ్చేసరికి మనకు క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ అంటే మీ ఐడీస్ ఇలాంటివన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఇండక్షన్స్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనమాట. ఎలా దానికి సంబంధించి ప్రాసెస్ అయింది అన్నీ రిజల్ట్ డిక్లరేషన్ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఇది గాయస్ మొత్తము. ఇంకా ఎలా అప్లై చేయాలో కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. ఏది అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఆన్లైన్ అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 23, 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇంకా వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ అయితే మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేశాయి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ లేదా పోస్టులకి సంబంధించి కానీ ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్ ఇలాంటివన్నీ అనమాట. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకు ఈ వీడియో అంటే నోటిఫికేషన్లో ఉంది. అక్కడ నుంచి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లేదా కింద కామెంట్ బాక్స్లో అడిగితే మీకు నోటిఫికేషన్ ఒక లింక్, అప్లై చేసే లింక్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.